దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, ఎట్లాగున్నారు? పోయినటువంటి మా శుక్రవారం నుంచి శుక్రవారం వరకు ఎట్లాగున్నారు? అందరూ క్షేమంగా ఉన్నారా? మా క్షేమంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెబుతారా? గట్టిగా స్తోత్రం చెబుతారా? మరొకసారి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, మరి పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాం అమ్మా? పోయిన శుక్రవారం మీరు వచ్చేసరికి అయిపోయింది అమ్మా. ఏం చదువుకున్నాం పోయిన వారం అమ్మా? ఆపద్దినమందు. చూడండి, ఎఫెసీ 6:13 చూడండి అమ్మ ఒకసారి. ఎఫెసీ 6:13 చదువుకున్నాం మనం అమ్మా. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము సమస్తము నెరవేర్చిన వారై ఆపద్దినమందు తొలగిపోకుండా, ఆపద్దినమందు పడిపోకుండా, ఆపద్దినమందు ఆయనకు అవమానం తేకుండా, ఆపద్దినమందు కూడా ఏం చేయాలంట? మనం శక్తిమంతులై నిలబడినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈ సర్వాంగ కవచం ఎందుకో మనం చదువుకున్నాం. ఎందుకు అమ్మా ఈ సర్వాంగ కవచం? మనం శత్రువును ఎదుర్కొనేటప్పుడు, శత్రువు మీద యుద్ధం చేసేటప్పుడు మనకొక ఆయుధం కావాలి. మనకేం కావాలి? ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధమే సర్వాంగ కవచం. ఈ సర్వాంగ కవచం లేనిదే మనం శత్రువు మీద యుద్ధము చేయలేం. గమనించండి, పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలో ఏ యుద్ధం చేసినా, ఎవరినైనా మీద పోరాటం చేసినా ఒక ఆయుధం అనేది మనకి ఉంటుంది. కాబట్టి ఎఫెసీ 6వ అధ్యాయంలో మనం యుద్ధంలో ఉన్నాం. ఎక్కడున్నాం? యుద్ధం అనేటువంటి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఇందులో సర్వాంగ కవచం అనేది మనం ధరించాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇన్నిటికి పాస్టర్ గారు సర్వాంగ కవచం ఏంటి అంటారా? ఇప్పుడు 14వ వచనం చదవండి. ఆ సర్వాంగ కవచం ఏంటిదో మనకు అర్థమవుతుంది. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అనే మైమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడి తొడుగుకొని నిలవబడండి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ధరించి నిలవబడటమే సర్వాంగ కవచం. ఏవి ధరించటం? మొట్టమొదట ఏలయనగా అమ్మా మీ నడుమునకు. దేన్నమ్మా? మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని. అది మొట్టమొదట సర్వాంగ కవచములో మొదటి భాగం ఏంటో తెలుసా? ఒక అవయం. సర్వాంగము అంటే సర్వ అంగులు కలిగిన కవచం. ఈ కవచానికి సర్వ అంగులు ఉన్నాయి. ఆ సర్వాంగ కవచములో ఒక భాగం ఏంటిదో తెలుసా? సత్యమనేటువంటి దట్టి. అందరూ అనండి, సత్యమనేటువంటి దట్టి. ప్రియ దేవుని పిల్లలారా, దట్టి మనకెంతైనా అవసరం. ఎందుకు దట్టి అవసరం అంటే, పాత నిబంధన గ్రంథములో
మనం జాగ్రత్తగా చూసినప్పుడు యాజకులకు దేవుడు ఏమిచ్చాడు అంటే మరి ఒక వస్త్రధారణని ఇచ్చాడు. ఏమిచ్చాడు? వస్త్రధారణని ఇచ్చాడు. నువ్వు బయట ఏ వస్త్రాలు వేసుకున్నా ఆయన పట్టించుకోలేదు, కానీ దేవుని ఆలయంలోకి వచ్చేసరికే, జాగ్రత్తగా వింటే, దేవుని ఆలయంలోకి వచ్చేసరికే దేవుడు వాళ్ళకు ఒక వస్త్రధారణ ఇచ్చాడు. అంటే ఒక ప్రత్యేకమైన వస్త్రాలను ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఆ వస్త్రాలు కూడా కుట్టించినవి కావాలి. ఏం కావాలి? కుట్టించటానికి. మరి ఎవరు కుడతారయ్యా? ఎవరు పడితే వాళ్ళు కుట్టరు. ఆ కుట్టేటువంటి వ్యక్తులను కూడా దేవుడు చెప్పాడు. అమ్మా, ఆ కుట్టే వ్యక్తులకు కూడా దేవుడంట జ్ఞానముతో కూడిన ఆత్మనిచ్చాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమిచ్చాడు? దేవుని జ్ఞానముతో కూడిన ఆత్మ. ఆ కుట్టే వాళ్ళకి ఎందుకు దేవుని ఆత్మ కావాలి? ఆ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి, ఆ మిషన్ కుట్టే వాళ్ళకి ఎందుకు దేవుని ఆత్మ కావాలంటే, ఆ వస్త్రాలు దేవుడిచ్చిన వస్త్రాలు గనుక, దేవుడు చూపించిన మాదిరి గనుక వాటిని తయారు చేయటానికి ఎట్టబడితే అట్టా కుడితే, వాళ్ళకిష్టం వచ్చినట్టు కుడితే అవి మహిమకరముగా ఉండవు గనుక ఆ కుట్టే వాళ్ళకు కూడా దేవుడు ఏమి ఇచ్చాడు? దేవుని ఆత్మను ఇచ్చి ఒక ప్రశస్తమైనటువంటి వస్త్రాలు, ఇక్కడ మరి 10 ఆజ్ఞలు కలిగిన రేకుంటుంది ఎదురుగా. అమ్మా, తర్వాత అంగీలు ఉంటాయి. అంగీకి మధ్యలో ఏముంటుంది? మళ్ళీ తాడు ఉంటుంది. దానికి మరలా దట్టి ఉంటుంది. దట్టి అంటే నడుముకి అంగీ వేసుకున్న తర్వాత ఇటు ఇటు కండవలు వేసుకున్న తర్వాత, సిలువులు కండవలు వేసుకున్న తర్వాత ఈ అంగీ, ఈ తాడు ఊరిపోకుండా దీనికి నడుముకి ఏం కడతారు? దట్టి. ఏమంటారు? దట్టి. ఇప్పుడు పైనుంచి కింద వరకు ఈ వస్త్రాన్ని టైట్గా ఉంచేది ఏంటిదయ్యా అంటే దట్టి. ఏందమ్మా? దట్టి. దట్టి అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే బెల్ట్ లాంటిది. ఎట్లాంటిది? బెల్ట్. ఈ బెల్ట్ కంపల్సరీగా కావాలి. దాని వలన ఈ వస్త్రం ఏమైందంటే లూజ్ లేకుండా టైటుగా ఉంటుంది. అంటే ఈ నడుము ఏమైంది? బిగుసుకుంటుంది. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, పాత నిబంధన గ్రంథములో అహరోనుకు దేవుడు వస్త్రాలు ఇచ్చారు. అహరోను కుమారులకి దేవుడు ఏమిచ్చాడు? వస్త్రాలు ఇచ్చాడు. యాజకులకి ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ఇచ్చాడు. ఈ వస్త్రాలు కూడా చక్కగా వాళ్ళకి దట్టి ఇచ్చాడు. స్టిచ్చింగ్ సరైన రీతిలో ఇచ్చాడు. అది పాత నిబంధనలో దేవుని ఆలయంలో పని చేయటానికి. అయితే మరి మనకు కూడా ఒక కవచాన్ని ఇచ్చాడు. మనకు కూడా పైనుంచి కింద దాకా ఒక కవచాన్ని ఇచ్చాడు. ఈ కవచం ఎందుకయ్యా అంటే సాతాను మీద జయించటానికి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాతాను మీద ఏం చేయటానికి? జయించటానికి, అపవాదులతో ఎదురాడటానికి. అంతే కదమ్మా. ఆకాశ మండలం అందున్న దురాత్మలతో పోరాటం చేయటానికి ఏమి ఇచ్చాడు? అమ్మా, సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. అందులో ఒక భాగము ఏమన్నాడు? సత్యం అనేటువంటి దట్టి మీ నడుమునకు. నడుము. జాగ్రత్తగా గమనించండి. ఒక మనిషి నిలబడాలంటే ఏది ముఖ్యమమ్మా? నడుము. ఈ నడుము. ఇప్పుడు నేనున్నాను, గంట సేపు ప్రసంగం చేయాలన్నా నడుము నిలబడాలి. లేదు సాయంత్రం దాకా మీ కొరకు ప్రార్థన చేయాలన్నా, నిలబడాలన్నా నడుము నిలబడాలి. మీరున్నారు, పని బాటలు చేయాలన్నా నడుము ఉండాలి. అవునా కాదా? ఇప్పుడు
ఈ నడుము సరైన రీతిలో బలం లేదనుకో ఏమవుద్ది? అమ్మా నిలబడతావా, కూర్చుంటావా? అమ్మా పొద్దుగూకులు పాస్టర్ గారు కూర్చుంటాను. ఏంటమ్మా పొద్దుగూకులు కూర్చుంటున్నావంటే, పాస్టర్ గారు నడుము నిలబడలేకపోతుంది, నడుము అంతా నొప్పి వస్తుంది, పెయిన్ వస్తుంది. కారణం ఏంటిది? నడుము నిలబడలేకపోవటం, నడుములో దేవుని శక్తి లేకపోవటం. అందుకనే మన క్రైస్తవ జీవితాలలో యుద్ధం చేసేటప్పుడు ఈ భాగము చాలా ముఖ్యం. ఎన్నిటికీ దేవుడు ఈ నడుము అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ నడుము అంటే అర్థం ఏంటో తెలుసా? నడుము అంటే మన మనసు. ఏందమ్మా? నడుము అంటే అర్థం ఏంటి? మన మనస్సు. చూడండి, ముందు యుద్ధానికి సిద్ధపడాలంటే ఏం కావాలి? మనస్సు స్థిరంగా ఉండాలి. ఇప్పుడు యుద్ధానికి దిగుతున్నావు, ఏది ఏమైనా నేను యుద్ధానికి రెడీగా, అమ్మా యుద్ధానికి రెడీయేనా? ఏది ఏమైనా యుద్ధానికి నేను రెడీయే అనే ఒక తీర్మానం, అంటే ఒక స్థిరమైన మనస్సు అనేది మనకు చాలా అవసరం. నేనున్నాను. నాయన గారు అడిగారు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు, అయ్యా నువ్వు దేవుని ఆజ్ఞలో ఉంటావా, దేవుని సేవలో ఉంటావా? ఉంటానండి. నాయన గారు అడిగారు, రెంటపాల నాయన గారు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు? ఆరం వచ్చినా, భారమైనా, అమ్మా సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎవరేమనుకున్నా ఎక్కడున్నాం మనం? దేవుని సేవలోనే ఉన్నాం. అంటే నడుమంటే అర్థం ఏంటంటే మనస్సు. మన మనస్సు స్థిరంగా ఉండాలి. ఏముండాలి? మనం యుద్ధం చేయటానికి సిద్ధపడుతున్నాం. అవతల ఉన్నది ఎవరు? ఇటు మనం ఉన్నాం, అవతల ఎవరున్నారు మనకు ఆపోజిట్లో? ఏ శత్రువు ఉంది? అది ఏ సాతాను ఉంది? దురాత్మల సమూహాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని ఉన్నాయమ్మా? చాలా ఉన్నాయి. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు ఉన్నాయి. వారితో మనం పోరాడాలి, జయించాలన్నప్పుడు యువతలు ఉన్న మనం నడుము కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలండి? ఇక నడుము కట్టుకోవాలి. కొంతమంది అంటారు, నువ్వు నడుము కట్టుకొని నిలబడాలంటారు. అంటే అర్థం ఏంటి? నడుముకు తాడు కట్టుకొని నిలబడమని కాదు అర్థం. నువ్వు దగ్గరుండి ఈ పెళ్లిలో ప్రతి పని, ప్రతి రూపాయి ఖర్చు పెట్టి బాధ్యతగా, వాడికి తల్లిదండ్రులు లేరు, మేనమావైనా నువ్వే నిలబడి దగ్గరుండి చేయాలరా అంటారా లేదా? అంటే అర్థం ఏంటి? నడుము కట్టుకోవటం అంటే ఒక బాధ్యతగా, ఇక నీవు తప్ప ఆడికి ఎవరు లేరు, ఒక బాధ్యత అనేది నీ మీద ఉంది. కాబట్టి నడువునకు దట్టి కట్టుకోవటం అంటే అర్థం ఏంటంటే నీవు మనస్ఫూర్తిగా సిద్ధపడి ఉండాలి ఈ యుద్ధములో. దేవుని స్తోత్రం చెప్పండి. సర్వాంగ కవచములో ఒక భాగం ఏంటో తెలుసా? మీ నడుములు కట్టుకొనుడి అన్నాడు. చదవండి ఒకసారి, లూకాసు వార్త తీయండి అమ్మా, లూకాసు వార్త తీయండి. లూకాసు వార్తలో నడుముల గురించి కూడా వ్రాయబడిన ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తా. నడుముల గురించి కూడా రాయబడింది. నడుములు కూడా చాలా ముఖ్యమమ్మా. అవి లేకపోతే మనం జీవించలేము. నడుములు లేకపోతే ఏం చేస్తావు? నువ్వు నిలబడలేవు, ఏం చేయలేవు. బైబిల్లో ఉంది, నడుముల గురించి కూడా దేవుడు చెప్పాడు. ఉదయం నేను స్టడీ చేశా. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయములో తీశారమ్మా. 12వ అధ్యాయములో 35వ వచనం చూడండి. 35వ వచనం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఏమన్నాడు? మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. మనం జాగ్రత్తగా గమనిస్తే ఏమన్నాడు? మీ నడుము కట్టుకొని ఉండండి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అన్నాడు. ఎప్పుడన్నాడు ఈ మాట? 37వ వచనం చదవండి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చొండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమన్నాడు? ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండడు కనుగొనో ఆ దాసులు. ప్రభు ఎప్పుడొస్తాడు? ఏ దాసుడైతే నడువు కట్టుకొని భోజన పంక్తిలో వడ్డిస్తూ భోజన పంక్తిలో అందరిని కూర్చోబెట్టి అందరికీ భోజనం పెడుతున్న సమయంలో యేసయ్య వస్తాడు. అంతేగాని యేసయ్య రాలేదులే, ఆ యేసయ్య వచ్చినప్పుడు భోజనం వడ్డిస్తాములే అని మెలకుండా ఉండాడా దాసుడు? లేదు. అమ్మా, ఏ దాసుడైతే మెలకువగా ఉండి మెలకువగా ఉండి నడువు కట్టుకొని భోజన పంక్తిని కూర్చొండబెట్టి భోజనం వడ్డిస్తాడో ఆ దాసుడు ధన్యుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం భోజనం వడ్డించేటప్పుడు పరిచారికుల్ని ఏమంటున్నాం? అమ్మా, ఇప్పుడు ప్రార్థన అయిపోయింది, భోజనాలు ఉన్నాయి, అమ్మాయి పరిచారికులు ఎగవండి, మీరు నడుము కట్టుకొని ఆ మొత్తం వడ్డించండి, అయిపోయిందాక మీరు జాగ్రత్తగా నిలబడి వాళ్ళకి మొత్తం వడ్డించి వాళ్ళని పంపించాలని అంటాం కదా. ఇప్పుడు ఆ భోజనాల సమయంలో బాధ్యత ఎవరిది? సేవకుడిది ఏమీ లేదు, తినే వాళ్ళదేమీ లేదు. ఎవరిదమ్మా? పరిచయం వడ్డించే వాళ్ళదే. ఇప్పుడు వాళ్ళు వడ్డించే వాళ్ళు ఏం చేస్తారు? ఇక లేచి చీరలన్నీ చక్కని ఇక్కడ దోపేసి సాంబార్ ఒకరు తీసుకుంటారు, గోంగూర ఒకరు తీసుకుంటారు, రండి మొత్తం వడ్డిద్దాం అంటే దాన్ని ఏమంటారు? నడువు కట్టుకోవటం. అంటే పరిచర్యకు సిద్ధపడ్డారు. అమ్మా, మీరు లాస్ట్లో తినేది 3 4 పర్వాలేదు పాస్టర్ గారు, 5 తింటాం, మేము ముందు వడ్డిస్తాము, మేము తీర్మానం తీసుకున్నాం వడ్డించాలని. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే దాని అర్థం ఏంటంటే నడువు కట్టుకోవటం అంటే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే భోజనం అయిందాకా నడువు కట్టుకోవాలి. అంతేగాని సాంబార్ వడ్డిచ్చి నా పని అయిపోయింది లేదా ఒక ఆమె వెళ్ళిపోతే, అన్నం పెట్టి ఆమె వెళ్ళిపోతే, గోంగూర వేసిన ఆమె వెళ్ళిపోతే. కానీ దేవుడు ఏమంటున్నాడు? యుద్ధమునకు మనము సిద్ధపడుతున్నప్పుడు ముందు నీ నడువు కట్టుకోవటం నేర్చుకోవాలి. నడువు కట్టుకోవటం అంటే మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుచుకోవటం, మన నిర్ణయాన్ని స్థిరపరుచుకోవటం. మనం ఇంకొక నిర్ణయానికి పోకూడదు. ఇప్పుడు నడువు కట్టుకున్న తర్వాత నేను చెయ్యను అన్నావు అనుకో, మరి ఆ పని ఎవరు చేయాలి? ఇంకా అమ్మా, ఇప్పుడు సాంబార్ వడ్డిస్తానని ఒప్పుకున్నావు, పాస్టర్ గారు ఈ గంట నాకు బాగలేదు, ఈ బకెట్ నాకు బాగలేదు, ఈ సాంబార్ గంట ఆడ పెట్టి నువ్వు పోతావు, తర్వాత ఎవరు పట్టుకోవాలి ఆ గంట? అంతకాడికి ఏమంటా నేను? అంతకాడికి ఎందుకు ఒప్పుకున్నావు అమ్మా అంట. ఇంకొకడు ఒప్పుకునేవాళ్లే కదా అంటానా లేదా? అప్పుడు నలుగురిలో ఏమైంది? అవమానం. అయ్యో ఎందుకు ఈమె ఎట్లాగా ఒప్పుకుంది అనుకుంటారా లేదా? ప్రభు చెప్పాడు, నువ్వు సర్వాంగ కవచాన్ని ధరించుకున్నావు. సర్వాంగ కవచములో ఒక భాగం ఏంటంటే నడుము కట్టుకోవటం అనేది క్రైస్తవ జీవితంలో ఒక భాగం. దేవుని స్తోత్రం చెప్పండి.
ఇప్పుడు బాప్తిసం తీసుకోవటానికి వచ్చినప్పుడు మనం ఒక ప్రమాణం చేపిస్తాం. బీడీ తాగనో, సిగరెట్ తాగనో, మందు తాగనో, ఏ పాపం చేయనో, దేవుని సాక్షిగా, వాక్యం సాక్షిగా నేనేం చేయనో దేవునితోనే ఉంటా. ఇక అక్కడి నుంచి అతను ఏం చేయాలి? ఇక నడుము కట్టుకోవాలి. దేనికి? దేవుని కొరకు జీవించటానికి. అయ్యా, ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ప్రభుతోనే ఉంటావా? నేను ప్రభుతోనే ఉంటా. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభుతోనే ఉంటావా? అయ్యా, నేను ప్రభుతోనే ఉంటా. దేవునితో కలిసి పనిచేస్తావా? సేవకుడితో కలిసి పనిచేస్తావా? సేవకుడు మాట వింటావా? దేవుడి మాట వింటావా? అవును, దేవుని మాట వింటా, సేవకుడు మాట వింటా. నీ తీర్మానం తీసుకున్నా. దీన్ని ఏమంటారు తెలుసా? నడువు కట్టుకోవటం. ఏం కట్టుకోవటం అమ్మా? నడువు కట్టుకోవటం. అందుకని ఇక్కడ ప్రభు రాబోతున్నాడు గనుక ఒకవేళ మీ నడుములు జారిపోతున్నట్లయితే మీరు నిలబడలేరు. ఎక్కడ నిలబడలేరు? ఆ రోజు ఏదైతే మీరు ఒప్పుకున్నారో ఆ పనిలో మీరు నిలవబడాలి. ఏదైతే మీరు ఒప్పందం చేసుకున్నారో ఆ పనిలో మనం నిలబడాలి అంటే మనం నడువు కట్టుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు నడువు అంటే అర్థం ఏంటి? నడువు అంటే అర్థం ఏంటంటే మనస్సు. ఏందమ్మా? ముందు మనస్సును స్థిరపరచుకోవాలి. మనస్సును ఏం చేయాలి? స్థిరపరుచుకోవాలి. జాగ్రత్తగా యుద్ధానికి వెళ్లే ముందు భయపడకూడదు. ఇంకా మొట్టమొదట నిన్ను నీవు ధైర్యపరుచుకోవాలి. యుద్ధములో దిగినప్పుడు వాళ్ళను చూసి వీళ్ళను చూసి వామ్మో ఈడు ఈ రకంగా ఉంటాడని నేను అనుకోలేదు పాస్టర్ గారు. యుద్ధం అంటే వాడేడో సాతానంటే తెల్లోడు అనుకున్నాను. వామ్మో గొలియాత్ అంటున్నాడు. వామ్మో ఈడైతే నా వల్ల కాదని వెనక్కి పోటానికి కుదరదంగా. ఆల్రెడీ వాడు సాతాను ఎట్టున్నా, పిల్లగాడున్నా, పెద్దోడున్నా యుద్ధంలో ఒకసారి దిగిన తర్వాత ఏం చేయాలి? చేయాల్సిందే. అవునా కాదా ప్రియమైన దేవుని పిల్లలారా? అందుకనే ఒక్కసారి ద్వితీయోపదేశకాండం దగ్గరికి రండి. దేవుడు అంటాడు, యుద్ధమునకు వెళ్ళేటప్పుడు, ద్వితీయోపదేశకాండం యుద్ధములోకి ఎంట్రన్స్ అయిన తర్వాత చెప్తా. యుద్ధములోకి మనము అడుగుపెట్టిన తర్వాత 20వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం తీశారమ్మా? 20వ అధ్యాయం తీశారా? 20వ అధ్యాయంలో 3వ వచనాన్ని చూడండి. ఇశ్రాయేలీలారా వినుడి, నేడు మీరు శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూసి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించు మీ దేవుడైన యెహోవాయే. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నాడు? మొట్టమొదట మీరు శత్రువులను సమీపించుచున్నారు. శత్రువులను మీరు దగ్గరకు వస్తున్నారు. వచ్చేటప్పుడు కొంతమంది ఎట్లాగుంటారంట? శత్రువు సమీపించేటప్పుడు కొంతమంది హృదయాలంట జంకుతాయంట, భయపడతాయంట, వణుకుతాయంట, బెదురుతాయంట. ఎందుకనంటే శత్రువును చూసినప్పుడు
అపవాది యొక్క కార్యాలను చూసినప్పుడు, శత్రువు సమూహమును చూసినప్పుడు ఏమవుతాయి అంట? మన హృదయాలు ఏమవుతాయి అంట? జంకే అవకాశం ఉంది అమ్మా, భయపడేటువంటి అవకాశం ఉంది, చలించేటువంటి అవకాశం ఉంది. అందుకనే సౌలు గారి కాలములో గొలియాతును చూసిన వాళ్ళందరూ ఏమయ్యారు? భయపడ్డారు. వాళ్ళ హృదయాలన్నీ ఏమైనాయమ్మా? జంకిని. యుద్ధం చేద్దామని ముందుకొచ్చిన వాళ్ళందరూ వాడిని చూసి భయపడ్డారు, ఎనికిపోయారు. వామ్మో, ఏమన్నా ఉందా వీడితో, వాడిని ఎట్టబొట్టుకొని మనం లేపుతుడు పైకి, ఆడేంది అంత ఎత్తుండాడు, అమ్మా మనం ఏంది ఎంత ఎత్తున్నాం, సేమల్లాగా ఉన్నాం వాడి ముందు, ఎట్లా లేపుతాడని అందరూ ఆయన చూసి వాళ్ళ హృదయాలు భయపడ్డాయి. కానీ అందులో ఒక్క హృదయం అండి, ఒక్క హృదయమే ధైర్యంగా ఉంది. అమ్మా ఇంద్రమ్మ, ఏ హృదయం చెప్పు? దావీదు గారి హృదయం. ఏ హృదయం? దావీదు గారి హృదయం ఒక్కటే ధైర్యంగా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దావీదు గారి హృదయం ఎట్లాగుంది? అందరూ భయపడ్డారంట, అందరూ భయపడుతున్నారు, అందరూ ఆయన చూసి భయపడుతున్నారు. దావీదు గారు ఒక్కడే, భయం లేదు, నా తండ్రి నాకు తోడై ఉన్నాడు, నా తండ్రి నాకు తోడై ఉన్నాడు, ఇతడు నన్ను ఏం చేయలేడు, నా దేవుణ్ణి ఏం చేయలేడు అంటే ఒక ధైర్యం చూడండి, ఒక విశ్వాసం చూడండి, ఒక నమ్మకం చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకనే మనం జాగ్రత్తగా గమనిస్తే దావీదు హృదయం జంకిందా? భయపడిందా? భయపడలా. కానీ మిగతా హృదయాలు, వేల హృదయాలు ఏమైనాయి? జంకిని, భయపడ్డాయి. అందుకనే ద్వితీయోపదేశకాండంలో మోషే గారు అంటున్నాడు, మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు, మనం దురాత్మలతో యుద్ధం చేసేటప్పుడంట మన హృదయాలు భయపడకూడదంట. దేవుని స్తోత్ర. నీ మనస్సు భయపడకూడదు, నువ్వు నడుము కట్టుకోవాలి, నీ మనస్సును స్థిరపరుచుకోవాలి, నీ మనస్సును బలపరుచుకోవాలి, నీ మనస్సును ధైర్యపరుచుకోవాలి. ఓ నాకేం భయం లేదు, నా దేవుడున్నాడు, యుద్ధం చేసేది నా పక్షాన నా దేవుడైన యెహోవా, నా రక్షకుడైన యేసయ్య నా పక్షాన ఉన్నాడు. నేను భయపడను, నేను అదరను, నేను బెదరను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ నిలబడి ఉండటాన్ని ఏమంటాం చెప్పండి? నడుము కట్టుకోవటం. ఏం కట్టుకోవటం అమ్మా? నడుము కట్టుకోవటం. కాబట్టి మన జీవితంలో ఎఫెసీ పత్రికలు ఏమంటున్నాడు? మీ నడుమునకు సచ్చి అనే దట్టి కట్టుకొని ఉండండి. సర్వాంగ కవచములో ఒక భాగం ఏంటంటే మీ నడుమును బలపరుచుకోండి. యుద్ధానికి వెళ్తున్నారు, మీ మనస్సులను బలపరుచుకోండి, మీ హృదయాలను మొట్టమొదట బలపరుచుకోండి. మీ హృదయాల్లో భయం ఉండకూడదు. గమనించండి, శత్రువు యొక్క ఆయుధం ఏంటో తెలుసా? మన భయమే వాడికి ఆయుధం. అమ్మా, మన భయమే వాడికి ఆయుధం, మన ధైర్యమే వాడికి నాశనం. అర్థమైందా? మన పిరికితనమే వాడికి విజయం అంట. మరి వాడికి నాశనం ఏందో చెప్పండి? మన ధైర్యం. దేవుని స్తోత్రం చెప్పు, దేవుని స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ధైర్యం, మన విశ్వాసం, మన నిరీక్షణ, మన యొక్క మనస్సు స్థిరంగా ఉండటమే సర్వాంగ కవచములో ఒక భాగం. అందుకనే గుణవతి అయిన భార్య, ఏ భార్య? చదువుదాం ఆమె ఏం చేసిద్దో. సామెతల గ్రంథం తీయండి, 31వ అధ్యాయము. సామెతల గ్రంథం 31వ అధ్యాయము. సామెతల గ్రంథము 31వ అధ్యాయములో
అమ్మా సామెతల గ్రంథము 31వ అధ్యాయం తీశారా? అందరూ తీశారా అమ్మా? ఆ 17వ వచనం చదవండి. 17 ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయును. మళ్ళా చదవమంటారా? ఆమె నడికట్టు చేత, సామెతలు 31వ అధ్యాయం 17వ వచనం. ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయును. ఎవరు ఈమె? గుణవతి అయిన భార్య. మనం ఈ వచనం ఎప్పుడు చదువుతాం? ఇక ప్రతి పెళ్లిలో, మార్తమ్మ పెళ్లిలో, మరియమ్మ గారి పెళ్లిలో, ఇందరమ్మ మ్యారేజీలో ఏమ్మా ఎన్ని పెళ్లి చదివాము ఈ 40 ఏళ్ల నుంచి. అమ్మా చదువుతానే ఉంటాం. మ్యారేజీల్లో అమ్మా ఇట్లాగ ఉండాలి, భార్య భర్త ఇట్లాగ ఉండాలి, భార్య ఎట్లాగ ఉండాలి, భర్త ఎట్లాగ ఉండాలి, పిల్లలు ఎట్లాగ ఉండాలి, చక్కగా చదువుకుంటున్నాం. అందులో స్త్రీ యొక్క నడుము ఎప్పుడు బలపరచబడిద్ది? స్త్రీ నడుము ఎప్పుడు బలంగా ఉంటుందంటే, స్త్రీ నడుముకి నడికట్టు ఎప్పుడైతే కడతారో అప్పుడు బలంగా. నడికట్టు ఎప్పుడు కడతారు స్త్రీకి? బాలెంత. ఎప్పుడమ్మా? ప్రసవించినప్పుడు, స్త్రీ కనినప్పుడు, ప్రసవించినప్పుడు నడుముల్లో బలహీనత ఏర్పడింది. నడుముల్లో బలహీనత ఏర్పడినప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారు? నడువు కట్టుకో. ఈ మధ్యన ఫ్యాషన్గా తీసేసి, వాళ్ళు ఉన్నప్పుడేమో నడువు కడుతున్నారు, వాళ్ళు ఉన్నప్పుడే తీసేసి ఇట్టా తడిసి 2-3 ఏళ్ళ తర్వాత అమ్మా అత్తమ్మో నేను కూర్చొని ఉల్లిపాయలు కొట్టాలే, కూర్చొని అనవడుతాలే. ఎందుకని? పెద్దవాళ్ళు సలహాలు పాటించక, వినక, నడుము కట్టుకోక, తర్వాత శవంలో ఇప్పుడు ఎవరు పెట్టుకుంటున్నారు? అసలు పిల్లతల్లు ఎవరో తెలియట్లేదు, నడికట్టు లేదు, ఏమీ లేదు. ఇంతకు ముందు బాలెంత అంటే చూడగానే బాలెంత అమ్మాయి, బాలెంత అనేవాళ్ళు. నడుము కట్టు ఇవన్నీ శుభ్రంగా ఈ మఫ్లర్ వేసుకొని కట్టుకుంటుంది, శవల్లో పెట్టుకుంటుంది, శుభ్రంగా నడుము కట్టుకుంటుంది, ముతక చీరలు కట్టుకుంటారు. ఇప్పుడు కంఠం ఆయాలుగా పడేయటం. వాళ్ళు ఏం చేస్తున్నారు? సాగటం. వీళ్ళేమో ఫ్యాషన్గా. ఇప్పుడు దాని వలన ఎఫెక్ట్ ఏదో తెలుసా? ఉండే కొద్ది తలలో ఈ గాలి పోయి, బాలింతప్పుడు ఈ గాలి పోయి నరాలన్నీ వీక్నెస్ వచ్చి, కళ్ళజోడు వచ్చి, తలనొప్పి వచ్చి, నరాలు వీకొచ్చి, బలహీనత వచ్చి, చూడలేక నడుము నిలబడలేక. అందుకనే బైబిల్ గ్రంథంలో ఉంది, దేవుడు వృధాపరచల ఈ మాట. స్త్రీ నడుము ఎప్పుడు బలపడిద్దని 17వ వచనంలో చలవిచ్చాడంటే, ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుంటుందంట. స్తోత్రం చెప్పండి. అంటే ఆ నడుము బలపరచబడాలంటే నడికట్టు కావాలి. నీ నడుము బలంగా ఉంటే చేతులతో బలంగా పనిచేస్తావు. నడుము బలంగా లేకపోతే నువ్వు చేతులతో బలంగా పని చేయలేవు. మరి ఇప్పుడు ఈ గుణవతి అయిన భార్య ఇంట్లో అందరు కొండి పెట్టాలా లేదా? అందరిని సవిరించాలా లేదా? అమ్మ సవిరించాలన్నప్పుడు మరి నడుము కట్టుకోవాలా లేదా? పక్కింటా వచ్చి వండి పెట్టిద్దా? నువ్వు నడుము కట్టుకోనమ్మా, వారికి అన్నం పెట్టు, టయానికి పోవాలి, భర్తకు అన్నం పెట్టు, అమ్మాయి కాలేజీకి వెళ్ళాలి, అమ్మాయి మీరు వండుకోండి పోండి, ఇవాళ నాకు నడుము నిలబట్టలే, లెగవలేనట్టు కుదిరిద్దా? బాధ్యత ఎవరిది? ఇల్లాలుగా నీది. నువ్వు బాగలేకపోయినా బాగున్నా వాళ్ళని సవిరించి పంపించి, వాళ్ళు వచ్చే లోపల మళ్ళీ పేడకాళ్ళు ఉంటాయి, ఈ వీడిలో పని ఉంటుంది,
మొత్తం సవరించుకొని దీన్ని ఏమంటారు చెప్పమంటారా? నడుము కట్టుకోవాలి ఇంటిలో. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంటిలో నడుము కట్టుకోవాలి, సంఘములో సేవకుడు నడుము కట్టుకోవాలి. అమ్మా, రాజకీయ నాయకుడు నడుము కట్టుకోవాలి. పార్టీ తరపున ఒక బాధ్యత ఉండోళ్ళందరూ ఏం చేయాలి? నడుము కట్టుకోవాలి. అందుకని ఎఫెసీ పత్రికలో చెప్పబడిన మాట ఏంటో తెలుసా? ఇప్పుడు చదవండి. ఎఫెసీ 6వ అధ్యాయం దగ్గరికి రండి. ఏమన్నాడు? సర్వాంగ కవచములో ఒక భాగం ఏంటంటే, నీ నడుమునకు దట్టి కట్టుకోవాలి. అంటే మనం యుద్ధం చేసేటప్పుడు ముందు మీ మనసును స్థిరపరుచుకోండి, మీ మనసును బలపరుచుకోండి. భయపడవద్దు, కృంగిపోవద్దు, మీరు దిగాలుగా ఉండొద్దు, దిగులుగా ఉండొద్దు, భయపడొద్దు అంటున్నాడు. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలో, ఈ పగటి కాలంలో దేవుడు మనకు తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? మీ నడుము కట్టుకోండి, మీరు నిలవబడండి అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, అయ్యా, మరి నడుము కట్టుకోమని నువ్వు సెలవిచ్చావు. నేను అపవాదితో యుద్ధాలు చేయటానికి సిద్ధపడుతున్నానయ్యా. మరి నా నడువు నువ్వు బలపరుచయ్యా, నా హృదయాన్ని నువ్వు బలపరుచయ్యా, నా ఆత్మీయతను నువ్వు బలపరుచయ్యా, నా విశ్వాసాన్ని నువ్వు బలపరుచయ్యా. నువ్వు బలపరిచే దేవుడివయ్యా. అంతేగాని నా నడువు కుంగిపోకూడదయ్యా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనందరి జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది, ప్రతి పనికి, దేవుని పనికి నడుము కట్టుకొని చేద్దాం. నడువులంటే మనస్సులు అని అర్థం. మనసును స్థిరపరుచుకొని బలపరుచుకొని యుద్ధములో ముందుకెళదాం. యుద్ధములో ఒక భాగం ఏంటో తెలుసా? నడుము కట్టుకోవటం ఒక భాగం గనుక హృదయాలు స్థిరపరుచుకొని ధైర్యంగా ఉండి మనం ముందుకు వెళ్ళి విజయాన్ని సాధిద్దాం. యేసయ్య మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.